ఈరోజు కల్వకుర్తి నుంచి జైన్ కావడం అనేది అయితే జరిగింది. ఏఎన్ఆర్కి సంబంధించిన శ్రీధర్ మనతో పాటు ఇప్పుడు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ ఎట్లుంది సార్ ఈ రాష్ట్ర సర్కార్ పరిపాలన? 2 ఏళ్ల నుంచి చూసిరు, మీరు విదేశాలలో ఉండి చూసిరు. అక్కడ ఉండే పరిస్థితులు ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉండే పరిస్థితులు ఏ విధంగా పోలి ఉన్నాయి? ఎట్లా అనిపిస్తుంది ఈ రాజకీయాలు చూస్తుంటే? గత 10 ఏళ్ళు అంటే కేసీఆర్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు 10 ఏళ్లలో మాకంటే ఏం బాగా ఉంది అనేది అనిపించేది. అంటే దాదాపు అంటే విదేశీ స్థాయికి పోగలుగుతుంది తెలంగాణ అని అనిపించేది. కానీ ఈ 2 ఏళ్లలో చూస్తుంటే ఇదేనా మనం తెచ్చుకున్న తెలంగాణ, ఇదేనా రైతు భరోసాలు సరిగ్గా రాలేదు. మహిళలకు ఏదో ప్రతి నెల ఇస్తారు పింఛన్, అది రాలేదు. బీసీలకు జరగాల్సిన కోట బీసీ సప్లా కామారెడ్డి డిక్లరేషన్ అమలు కాలేదు. కాంట్రాక్టర్ల బీసీలకు వాళ్ళకు సంబంధించిన కోట రావట్లేదు. ఎస్సీలకు సంబంధించింది కూడా వాళ్ళకి అంతలేదు. అంటే మొత్తంగా ప్రభుత్వం ఫెయిల్ అయింది. అంటే అతి ఎక్కువగా ఎక్స్పెక్టేషన్ ఉండే ప్రభుత్వం దగ్గర, అది ఏది తీర్చలేకపోయింది. రైట్. ఇక్కడ అధికార పార్టీ ఉంటే అధికార పార్టీలు జైలు కావడానికి చాలా మంది ఆసక్తి చూపుతారు. మరి మీరు ఒక విద్యావేత్తగా ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేదు, ఎట్లా జైన్ కావాలనిపించింది? ఎందుకు రావాల్సి వచ్చింది ఇక్కడ? అదే ఇప్పుడు చెప్తున్నాను కదా, ఏదైతే విధ్వంసం చేస్తుందో ఆ పార్టీలకు నేను మళ్ళీ పోయి జాయిన్ కావడం అనేది కరెక్ట్ కాదు కదా. ఇదైతే తెలంగాణ కోసం కొట్లాడిందో, ఏదైతే తెలంగాణ కోసం ఉద్యమాలు చేసిందో, ఏ ప్రభుత్వంలో అయితే తెలంగాణ ప్రజలు సుభిక్షంగా ఉండరో ఆ ప్రభుత్వానికి సంబంధించిన పార్టీ ఏదైతుందో బీఆర్ఎస్. అంటే ఉద్యమాలు చేసిన వాళ్ళకు దగ్గరికి కనెక్షన్ ఎవరి దగ్గర ఉంటుందంటే బీఆర్ఎస్ తో ఉంటుంది. కాబట్టి బీఆర్ఎస్లో చేయడం కరెక్ట్ అని చెప్పి నేను డిసైడ్ చేసుకుని బీఆర్ఎస్. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి అంటున్నాడు కేసీఆర్ పార్టీని బొందో పెడతాం, కేసీఆర్ గోరి మీద ఇక్కడ కాంగ్రెస్ జెండా రాబోయే ఎలక్షన్లో మా కార్యకర్తలు ఎగిరేస్తారు, దమ్ముంటే రా కేసీఆర్ చూసుకుందామని చెప్పేసి అంటున్నాడు. మరి ఇలాంటి వ్యాఖ్యలను మీరు ఎట్లా చూస్తారు? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయొచ్చా ఒక మాజీ ముఖ్యమంత్రి పైన? అంటే ఏ రాష్ట్రంలో అయినా, విదేశాలు కూడా మీరు తిరిగారు, ఇలాంటి వ్యాఖ్యలు ఎక్కడన్నా పొలిటికల్ సంబంధించిన వాళ్ళు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా? అంటే ఇది కరెక్ట్. అంటే ఆయన మాట్లాడే విధానమే తప్పుంది. ఇంకొకటి ఏంటంటే, శత్రువు ఎప్పుడైనా సరే అంటే మనని చంపి బూడిద చేద్దామని చూస్తాడు, బీఆర్ఎస్ని బూడిద చేద్దామని చూస్తాడు. కానీ ఆ బూడిద నుంచి ఫినిక్స్ పక్షిలాగా బీఆర్ఎస్ కేడర్ పైకి వస్తూనే ఉంటుంది. దాని పైకి వచ్చి ఆ పోరాటం చేస్తుంది, మళ్ళీ ప్రభుత్వంలోకి రాగలుగుతుంది. ఓకే, రైట్. కల్వకుర్తి నుంచి ఈరోజు మీతో పాటు ఎంతమంది ఇక్కడ కలవడం జరిగింది, బీఆర్ఎస్ కండువ కప్పుకోవడం జరిగింది? ఏ పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు? అంటే ఇక్కడికి 150 మంది కొత్త వాళ్ళు జాయిన్ అయ్యారు. మిగతా వాళ్ళు పార్టీకి సంబంధించిన న్యూట్రల్ వ్యక్తులు. దాదాపు 300 వరకు ఉంటుంది ఈరోజు జాయిన్ అయిన వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ నుంచి, బీజేపీ నుంచి ముఖ్యంగా వచ్చారు. న్యూట్రల్గా ఉన్న వాళ్ళు కూడా దాదాపు సమానంగా ఉన్నారు. అంటే ఉండబోతుంది ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ ఉన్నాయి, ఇప్పుడు ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్లు ఉంటున్నాయి. మరి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది, ఎట్లుంటుంది ఇప్పుడు గ్రామాలలో పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్ వస్తే గుర్తు మీద జరుగుతాయి. కాబట్టి ఈ గుర్తు మీద జరిగే పోటీలో దాదాపు అంటే జనానికి విసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ మీద. కాబట్టి దాదాపు కార్ గుర్తు మీదనే ప్రజలంతా కూడా అటువైపు మొగ్గు చూపెడుతున్నారు. అటువైపే వాళ్ళ ఆలోచన విధానం ఉంది. ఇప్పుడు గ్రామాల్లో కదిలిస్తే అప్పుడే బాగుండే కదా అనే ఆలోచనే వస్తుంది. కాబట్టి ఈ జడ్పీటీసీ ఎన్పీటీసీ ఎలక్షన్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ దాదాపు మెజార్టీ స్థానాలు కూడా సాధించుకుంటుంది. అందుకే వాళ్ళు ఎలక్షన్లు లేట్ చేస్తారు. అంటే అది జరుగుతుంది, మళ్ళీ ప్రభుత్వం మీద అసమ్మతి పెరుగుతుంది, ప్రభుత్వం ఫెయిల్ అయిందని తెలుస్తుంది అనే దాంతో వాళ్ళు ఇంకా డిలే చేసుకుంటూ వస్తారు ఎంపీటీసీ. ఓకే, రైట్, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. అంటే ఆయన ఒక్క మాటలో చెప్పాలనుకున్నాడు, చెప్పిండు. అంటే ఇక్కడ ఇంత చదువుకున్న వాళ్ళం కాబట్టే ఇక్కడ ఉద్యమ పార్టీలో జాయిన్ కావాల్సి వచ్చింది. అంటే ఇక్కడ 2.5 సంవత్సరాలు ఇక్కడ చూసినాం రేవంత్ రెడ్డి పరిపాలన. విసుగు చెంది ఇంకా బీఆర్ఎస్కు సంబంధించి చాలామంది కూడా జాయిన్ కావాల్సిన పరిస్థితి ఉంటుంది రాష్ట్రంలో. కాంగ్రెస్ నుంచి, బీజేపీ నుంచి దాదాపుగా మా కల్వకుర్తి నియోజకవర్గం నుంచే ఒక 200 నుంచి 300 మంది ఈరోజు భవన్లో కేటీఆర్ ఆధ్వర్యంలో జాయిన్ అయినామని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఇక్కడ పార్టీని పతనం చేయడం తప్పు కాదు, కానీ వ్యక్తులను బొంద పెడతాము, వ్యక్తుల బొందల మీద, సమాధుల మీద మేము జెండలు ఎగరేస్తామనే అలాంటి ముఖ్యమంత్రిని మేము ఎక్కడ చూడలేదు. మేము విదేశాలలో పోయినాం, అక్కడ కూడా చదువుకున్నాం, కానీ ఇలాంటి రాజకీయాలు, నీచమైన రాజకీయాలు ఎక్కడ కూడా లేదు అని చెప్పేసి కూడా వారు స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. ఇలాంటి రోజులు వస్తే కాంగ్రెస్ పార్టీనే ప్రజలందరూ ఈ రాష్ట్రం నుంచి తిరిగి పంపించే పరిస్థితి తెస్తున్నాడు ఈ రేవంత్ రెడ్డి అని చెప్పేసి కూడా ఆయన స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్లలో కాంగ్రెస్కు దిమ్మదిరిగా షాక్ ఇస్తారు బీఆర్ఎస్ శ్రేణులు అందరే అని చెప్పేసి ఈ రాష్ట్రంలో అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. కెమెరా పర్సన్ కళ్యాణ్తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.